సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఖమ్మంలో వద్దిరాజు గారు రాజ్యసభకు వెళ్లిన సందర్భంగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినందుకు మిత్రులందరికీ, ఖమ్మం ప్రాంతం, ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బహుజన వర్గాలందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఖమ్మంలో చాలా సభల్లో నేను పాల్గొన్నాను. ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్ లో జరిగే సభలు, ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ లో జరిగే సభలు, అట్లాగే కోర్టు ప్రాంగణాల్లో జరిగిన ఉద్యమ సభలు, అనేక సభల్లోకి వచ్చి ఇక్కడ జై తెలంగాణ అని చెప్పేసి కంఠం విప్పి మాట్లాడా. కానీ ఈ రోజు మాత్రం ఈ సభకు వచ్చినందుకు నేను ఏ స్థలంలో ఉన్నానంటే వద్దిరాజు సొంత స్థలంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్నా. అట్లాగే వద్దిరాజు గారు, మేము ఇప్పుడే అందరం కూర్చొని, మా ఆంజనేయులు మేము అందరం కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒకటే మాట గుర్తొచ్చింది మాకు. మేము మొత్తం 30-40 ఏళ్ల క్రితం కంజర పట్టుకొని మారాలి మారాలి మన సమాజము మారాలి అని పాట పాడాం. కులమత భేదం, ప్రాంతీయ తత్వం, కులాలే కాలకూట విషంగక్కెరా అని పాడాం. ప్రాంతీయ తత్వంలో ఆధిపత్యం ఉంటే ఆధిపత్యం కొనికలు విరగ్గొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఇప్పుడు కులానికి సంబంధించిన అవశేషాలు, బడుగు బలహీన వర్గాలం, అరే మీకు పాలించే అర్హత లేదురా, మీ రక్తంలో పాలించే లక్షణాలు లేవని అంటున్నటువంటి తరుణంలో బీసీలుగా మాకు పాలించే, మా రక్తంలో కూడా ఆ యొక్క వ్యవహారం ఉందని తెలియజేయడానికి ఈరోజు నేను చెప్తున్నాను. కవిగా, రచయితగా తప్పకుండా పాలించే లక్షణాలు కొందరికే ఉండవు, అందరికీ ఉంటాయి. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, నిజంగా ఇందాక డాన్స్ చేసే తల్లులు, డప్పు కొట్టే అన్నలు, ఈ రోజు మీకోసం మీరు డాన్స్ చేస్తున్నారు, మీకోసం మీరు ఈ రోజు డప్పు కొట్టుకుంటున్నారు. అది ఈ రోజు జరిగినటువంటి విషయం. నల్లగొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీ కూడా గెలవలేదు. అందరం బాధపడుతున్న తరుణంలో దేశానికే ఒక నాయకుడిని అందిస్తూ రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ గారు ఈరోజు బహుజన వర్గాల తరఫున రవిచంద్ర గారిని నియమించారు. కాబట్టి నేను బీసీల గురించి మాట్లాడితే ఖమ్మంలో ఉన్న నా మిత్రులందరూ కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తారు. గౌరీ శంకర్, నువ్వు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నావా? బీసీ అంటే సమాజంలో సగభాగానికి పైగా ఉన్న జనాభాకు ప్రతినిధిగా మాట్లాడుతున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ 90% ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. కాబట్టి తెలంగాణకు సంబంధించి తప్పకుండా మేము బహుజన కంఠాలను విప్పే రోజు ఇది. బహుజన సందర్భం, ఇది బీసీల కాలం, ఇది బీసీల సమయం. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాకు పాలించే అర్హత ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి బీసీ చైతన్యాన్ని ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఉంది. మిత్రులారా, మాకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా ఆంజనేయులు, మేమంతా బీసీ కమిషన్ మెంబర్గా ఉంటే మేము బీసీలకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని చేశాం. 17 సంచార కులాల్ని బీసీల్లో కలిపాం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీ గురుకులాలు 180కి పైగా ఉన్న బీసీ గురుకులాలు నెలకొల్పుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి 1000కి పైగా గురుకులాలను స్థాపించుకున్నాం. ఈ రోజు నవోదయ స్కూల్స్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క గురుకులాలు ఎక్కువ. అందుకే ఆ గురుకులాలన్నిటికీ భవనాలు కట్టించమంటున్నాం. ఈ సభ అంతా కూడా ఒక రకంగా బీసీల యొక్క డిక్లరేషన్ సభ. ఇది 42% ఇస్తా అన్నారు మీరు. 42% ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి కోరుతున్నాం. 2, బీసీ జనగణన చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ బీసీ జనగణనతో పాటుగా స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు బహుజనులకు తన యొక్క వాటా, తన యొక్క కోటా ఇవ్వాలన్న విషయాన్ని తప్పకుండా ఈ యొక్క సభ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వద్దిరాజు గారి యొక్క అభినందన సభ మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభగా మీకు చెప్తున్నా. రెండవది, ఈ రోజు బీసీలకు పాలించే లక్షణాలు ఉన్నాయా లేవా అని చెప్పాలంటే
ఈ రాష్ట్రంలో 1,50,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఓ ఉపాధ్యాయులారా, బీసీ పిల్లలకు మొత్తం సమాజానికి చెప్పండి, పాలించే లక్షణాలు కొన్ని కులాలకు మాత్రమే ఉండవు, అన్ని కులాలకు ఉంటాయి. భారత రాజ్యాంగం మాకిచ్చిన భారత రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 340ని అమలు జరపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక బహుజన గొంతుకలు తప్పకుండా మారుమవుతాయి. ఇది బీసీల సమయం తెలియజేస్తూ వద్దిరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు బహుజన గొంతుకుగా నిలవాలని, వద్దిరాజు పేదల రాజుగా ఉండాలని, వద్దిరాజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సేవకుడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.